సంఘంగా ఒక చోట చేరినటువంటి పరిశుద్ధులందరికీ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవదాసుడు సుధాకర్ అన్న గారికి, అక్కకి, వారి కుటుంబానికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కల్లో నిలిపాడు. ఇప్పటివరకైతే ఎంతోమంది దాటిపోయారు. తన మహాకృపను దేవుడు మన పట్ల చూపించాడు. నూతనమైన వాత్సల్యత ఈరోజు దేవుడు మన పట్ల చూపించాడు. అందుకు దేవునికి మనమందరం కృతజ్ఞత చెల్లించే వారమై ఉన్నాం. సమయం అయిపోతూ ఉంది, దగ్గర పడుతూ ఉంది. మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 7 మాటలు మీతో చదివిస్తాను, కానీ ఒక మాటను మాత్రమే, అందులో చాలా అన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలే, ఒక మాటను మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేం చేయుచున్నారో అసలు వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అని అంటున్నాడు. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని అంటున్నాడు. నాలుగో మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితి. ఐదవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. నేను దప్పిగొనుచున్నాను. ఆరవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. సమాప్తమైంది అని అక్కడ రాయబడింది. ఏడవ మాట ఏమంటున్నాడు? లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. అయితే 7 మాటలు ప్రాముఖ్యమైనటువంటి మాటలే. మరీ ప్రాముఖ్యమైనటువంటి మాటగా నేను 4వ మాటను తీసుకుంటున్నాను. ఈ మాట మనకు కీర్తన గ్రంథంలో కూడా కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? 22 కీర్తన మనకు కనబడుతుంది. శిలువ కీర్తన అని అంటారు. అక్కడ కనబడేటువంటి మొదటి వచనం నుంచి 31వ వచనం వరకు కూడా ఆ వచనాలన్నీ కూడా క్రీస్తు గురించే మాట్లాడుతూ ఉంటాయి. 1 నుంచి 20-21 వచనం వరకు శ్రమల గురించి, ఆ తర్వాత 21 నుంచి 31 వచనం వరకు మనకు ఏం కనబడుతుందంటే మహిమ గురించి కనబడుతుంది. దేవుడు సిలువకెక్కి ప్రాణం విడిచి దిగి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు దేవునికి స్తుతులు తెలియజేస్తున్నట్టుగా, తండ్రికి స్తుతులు తెలియజేస్తున్నట్టుగా అక్కడి నుంచి 31 వచనం వరకు మనకు కనబడుతుంది. అయితే ఇందులో 22వ కీర్తనలో నా దేవ నీవు నన్నేలా విడనాడితివి అనే మాట నేను ఎందుకు తీసుకున్నానో దానిలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. నరకానికి సంబంధించింది, నరకంలో జరిగే అటువంటి అనుభవం అంతా కూడా అక్కడ కనబడుతుంది. అందుకే ఆ మాటను మీకు తెలియజేయాలని, ఒకసారి నరకం ఎలా ఉంటుంది దాన్ని మీకు ఈరోజు చూపించాలని, అది ఎక్కడ చూపించాలంటే సిలువ దగ్గరే మీకు చూపించాలని నేను ఆశపడతాను. ఆ యొక్క బాధంతా సిలువ దగ్గరికి చేరింది. ఆ బాధనంతా మీకు ఎలా ఉంటుంది, అసలు నరక బాధ ఎలా ఉంటుందో నేను ఒక్కసారి మీరు మరలా మిమ్మల్ని జ్ఞాపకం చేయాలని, అది ఎంత ఘోరమైందో మీకు జ్ఞాపకం చేయాలని, దేవుడు దాన్ని ఎలా సిద్ధపరిచాడో నేను మరలా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఆ వేదనకరమైనటువంటి స్థలం ఎట్లా ఉంటుందో
దేన్ని బట్టి నువ్వు వేదన పడతావో దాన్ని ఒకసారి జ్ఞాపకం చేయాలని మరలా ఆశపడుతున్నాను. ఈ మాటలు ఒకటైనా అది మీ యొక్క నా యొక్క మన యొక్క మలినమైనటువంటి మనస్సును చీల్చుకుంటూ వెళ్ళాలని, చీల్చి ఆ లోకపు మనసును వేరు చేసి దేవునికి నిన్ను దగ్గర చేయాలని, ఆ ఒక్క మాటైనా నిన్ను తాకాలని ఈరోజు నేను ఆశపడతా ఉన్నాను. పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడు మరి ఆ దివిని విడిచి మరి నీ కొరకు నా కొరకు దిగివచ్చి భూమికి ఆకాశానికి మధ్యలో తన యొక్క ప్రాణాన్ని విడిచాడు. మరి దేవుని యొక్క కుమారుడు మరి తన సిలువలో ప్రాణం పెట్టినటువంటి దినం, ఈ దినం వంటి దినం ఇంకొకటి లేదు. దీన్నే మనం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నాం, మంచి శుక్రవారంగా జరుపుకుంటున్నాం. మనం ఎందుకు విడనాడితివి? ఎడబాటు, దూరమైపోవటం. ఎడబాటు అనేది మనిషి జీవితంలో ఏం చేస్తుందంటే చాలా నొప్పిని కలగజేస్తూ ఉంటుంది, చాలా బాధను కలగజేస్తూ ఉంటుంది. ఎడబాటు అనేది చాలా దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటుంది కదా. ఎడబాటు అనేది మనం బాగా ప్రేమించినటువంటి వ్యక్తులు దూరం అయిపోతే ఎంతో బాధపడుతూ ఉంటాం. కన్నబిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అది మరణించడమైనా లేక భౌతికంగా నీ నుంచి దూరం అయిపోతూ ఉంటారు. పిల్లలు బాగా చదువులు చదువుకోవటానికో లేకపోతే మంచి ఉద్యోగాలు చేసుకోవడానికో దూరదేశాలు వెడతా ఉంటే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని సాగనంపేటప్పుడు కుమారుడు దూరం అయిపోతూ ఉంటే నీలో ఒకలాంటి వేదన, ఒకలాంటి బాధ, దుఃఖం వస్తుంది. ఇన్ని రోజులు బాగా కలిస్తున్నాడు, నా కొడుకు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు అనే బాధ ఎవరికైనా ఉంటుంది ఖచ్చితంగా. ఇటు తల్లి తండ్రులు బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. అటు పిల్లలు దుఃఖపడుతూనే ఏం జరుగుతూ ఉందంటే ఎడబాటు, దూరం పెరుగుతూ ఉంది కదా. దూరం అనేది పెరుగుతూ ఉంది. నన్ను కూడా మా అమ్మ హాస్టల్లో వేసినప్పుడు 6వ తరగతి అప్పుడు నేనే వెళ్తానని ఇష్టపడ్డాను. కోరిక, చాలా ఆశ, హాస్టల్కి నేను వెళ్ళాలి అనే కోరిక కలిగి నేను వెళ్తాను, ఇక్కడ ఉండను, మీ దగ్గర ఉండను, ఇంట్లో ఉండను అని చెప్పి ఒక ఆలోచన కలిగి వెళ్తాను అంటే నా బాధ తట్టుకోలేక ఎవరినో మాట్లాడి నా కొడుకు ఎవరితో మొత్తానికి చిన్ని అని ఒక వ్యక్తితో నా కొడుకు హాస్టల్ వెళ్ళిపోతాను అంటున్నాడు. అయ్యా ఎందుకో తెలియదు, ఏమన్నా హాస్టల్ ఉన్నాయా అంటే ఆయన ఎక్కడో కమలాపూర్లో వాళ్ళ అమ్మమ్మలో ఉన్నటువంటి హాస్టల్ని కనుక్కొని వెనుకబడిన తరగతులు బీసీ హాస్టల్, మరి దాన్ని కనుక్కొని అక్కడ సీట్ ఉందా వ్యక్తికి అని చెప్పి కనుక్కున్న తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చి అక్కడ ఒక సీట్ ఉందంట కమలాపూర్లో, నీ కొడుకు నువ్వు పంపిస్తావా, నీ కొడుకు వెళ్తానంటున్నాడు అంటే పంపిస్తాను, ఎందుకంటే వాడు వెళ్తాను అంటున్నాడు అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఆ చిన్నిగారికి పరిచయం చేస్తే చిన్నిగారు అంటున్నాడు హాస్టల్కి వెళ్ళాలి, అందులో నుంచి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఇట్లా ఉంటుంది పరిస్థితి, నీకు ఇష్టం అంటే ఓ నాకు చాలా ఇష్టం, నేను వెళ్ళిపోతాను, రేపే వెళ్ళిపోతాను అని చెప్పి నేను అన్నాను. అన్నీ సిద్ధం చేసుకున్నాం, సర్టిఫికెట్స్ అవన్నీ కూడా స్కూల్లోంచి తీసుకున్నాం, వెళ్ళిపోయాం హాస్టల్కి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాం, సార్కి అవి సర్టిఫికెట్స్ ఇచ్చి నేను అడ్మిట్ అయిపోతున్నానని చెప్పేసి ఇంకా చిన్ని అన్నకు కూడా చెప్పేశాను అనమాట. అయితే మా అమ్మ నన్ను హాస్టల్కి తీసుకొని సాయంత్రం ఇంచుమించు 5 అవుతుంది. ఆ టైంలో బట్టలు అన్నీ జాగ్రత్తగా, టంకు పెట్టుంది కదా అందులో జాగ్రత్త భద్రం పెట్టి బాగా తాళం వేసుకో, మరి నేను ఇక వెళ్తున్నాను అని అంతే. ఇంకా నాకు వెళ్తున్నాను అని అనేసరికి తట్టుకోలేని దుఃఖం. ఇన్ని రోజులు మా అమ్మతో నేను కలిసి ఉన్నా, మా అమ్మ కొంగు చుట్టూ వెనకబడి తిరుగుతూ ఉన్నా, మా అమ్మ దగ్గరలోనే ఉన్నా, ఇప్పుడు వెళ్ళిపోతాను నేను, ఇంకా జాగ్రత్త నువ్వు అని చెప్పేసరికి విపరీతమైన దుఃఖం, ఒకలాంటి వేదన నాలో కలిగింది.
అది నాకు శ్వాస ఆడకుండా చేసింది. ఎక్కి వెక్కి ఏడ్చానన్నమాట. మా అమ్మ కూడా దూరం అవుతూ ఏడ్చుకుంటూ తను వెళ్ళిపోయింది. చిన్న కుమారుని కదా, చాలా ప్రేమించింది, నన్ను చాలా ప్రేమించింది. దూరం అయిపోతూ ఉంటే ఏడ్చింది. అక్కడ ఎవరు పరిచయం లేరు, అప్పుడే తన్నుకుంటున్నారు, పల్లెలు పెట్టి కొట్టుకుంటున్నారు. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పి ఆలోచించి, ఎందుకంటే కల్లో ఊహించుకున్నాను, హాస్టల్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చక్కగా ఎగురుతూ ఉంటారు, దునుకుతూ ఉంటారు. ఇది నేను ఆలోచించింది ఇంతే, ఊహించింది ఇంతే. అక్కడ చూస్తే అంత డిఫరెంట్. ఒక పెంకుటిల్లు, పల్లెలు పెట్టి కొట్టుకుంటున్నారు, అన్నాలు ఇసిరేసుకుంటున్నారు. ఇంత గందరగోళంగా ఉందేంటి హాస్టల్. వేదనకు గురి చేసింది ఆ దూరం నన్ను. ఎడబాటు. నా దేవ, నన్నెందుకు నువ్వు విడిచిపెట్టావు? అందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ముందు వెళ్తూ ఉంటే మనం అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. భూమి మీద మనిషి ఏదైనా క్రైమ్ చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తికి ఏంటి, న్యాయస్థానం ఏం చేస్తుందంటే శిక్ష వేస్తుంది. అంత చేసే తప్పును బట్టి శిక్ష వేస్తుంది. చిన్న క్రైమ్కు చిన్న శిక్ష, ఇంతకాలం నువ్వు ఉండాలి జైల్లో, ఇంతకాలం నువ్వు జైల్లో ఉండాలి. పెద్ద క్రైమ్ అయితే నువ్వు ఇంతకాలం ఉండాలి, 100 సంవత్సరాలు. ఇంకా పెరిగితే ఇదిగో నీ జీవిత ఖైదు. ఇంకా మించి వాడు తప్పు చేస్తే వాడికి ఉరి శిక్ష వేయడం జరుగుతూ ఉంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో మీకు ముందు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. న్యాయస్థానాలకే అంత అధికారం ఉంటే, లోకంలో ఉన్నటువంటి న్యాయవాదికి, న్యాయస్థానాలకి అంత అధికారం ఉంటుంది. చాలా దేశాలలో కోర్టులో ఈ యొక్క క్రైమ్ను బట్టి ఇంకా అసలు కఠినమైన శిక్ష అంట. ఒక దేశంలో ఒక్లహోమా అనేటువంటి దేశంలో 1995లో ఏప్రిల్ 19న బాంబింగ్ జరిగింది. బాంబింగ్ చేసినటువంటి వ్యక్తికి వేసినటువంటి శిక్ష 160 జీవితకాలాలు. ఒక జీవితకాలం కాదు, 160 జీవితకాలాలు శిక్ష వేశాడు. తర్వాత థాయిలాండ్లో ఒక వ్యక్తికి వేసిన శిక్ష 1,41,078 సంవత్సరాలు నువ్వు చెరసాల్లో ఉండాలి. అంత ఘోరమైనటువంటి వ్యక్తి, అంత చండాలమైనటువంటి వ్యక్తి, నువ్వు దానికే అర్హునివి అని చెప్పి అంత పెద్ద శిక్ష వేశారట. ఇది ఉంది, చరిత్రలో ఉంది, థాయిలాండ్లో వేసిన శిక్ష. సో ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయస్థానాలకే అంత అధికారం ఉంటే నిన్ను శిక్షించే అధికారం దేవునికి లేదా? మహోన్నతుడకు దేవుడు, నిన్ను కలగజేసిన వాడు, సృష్టికర్త, సార్వభౌమైనటువంటి దేవుడు, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, న్యాయాధిపతులనే కలగజేసినటువంటి దేవుడు నిన్ను శిక్షించడా? నువ్వు చేస్తున్నటువంటి పాపాలకు శిక్ష లేదా? పైకి భక్తిపరులాగే కనబడుతూ దాగి చేస్తున్నటువంటి నీ తప్పుల్ని దేవుడు చూడట్లేదా? నీ హృదయంలో రహస్యంగా నువ్వు దాచుకున్నటువంటి, భద్రం చేసుకున్నటువంటి ఆ పాపాన్ని దేవుడు చూడట్లేదా? నువ్వు కూర్చోవటం దేవునికి తెలియదా? నువ్వు నిలబడటం దేవునికి తెలియదా? చుట్టూ ఆవరించి లేడా దేవుడు? నీవు దేవుడు లేనట్టే బ్రతుకుతున్నావు. ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయటున్నా, ఒక మందిరంలో ఉన్నప్పుడే వేషధారిగా కనబడుతున్నావు. ఒక మందిరంలో ఉన్నప్పుడే నువ్వు వేషధారిగా కనబడుతూ ఉన్నావు. నీ హృదయంలో దాగి ఉన్నటువంటి పాపం ఈరోజు నువ్వు సిలువ యొద్ద వదిలేయాలి. నీవు ఇంట్లో దేవుడు లేనట్టుగా జీవిస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు, బయట సమాజంలో నువ్వు ప్రవర్తిస్తున్నావు, పాపంతో కొనసాగుతున్నావు. ఈరోజు సిలువ యొద్ద ఆ పాపాన్ని నువ్వు వదిలేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే నరకాన్ని దేవుడు చాలా పటిష్టంగా సిద్ధం చేశాడు, హెల్ని. వాక్యంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లేఖనాలను ధ్యానిస్తే నరకం ఎలా సిద్ధం చేశాడో నీకు తెలుస్తుంది. చాలా పటిష్టంగా నరకం సిద్ధం చేసి ఉన్నాడు. జాగ్రత్త, అది ఘోరమైంది, యాతనతో వేదనతో ఉండేది. నిర్లక్ష్యంగా నువ్వు జీవించడానికి లేదు.
నియమాలు తప్పి జీవించడానికి లేదు. మరి హెల్, నరకం అనేది చాలా పటిష్టంగా సిద్ధం చేసి ఉంచాడు అని చెప్తాం. అది ఎలా ఉంటుందో వాక్యాలు కొన్ని చూసుకుంటూ మనం వెళ్దాం. మరి ఈ గుడ్ ఫ్రైడే రోజు మరి నరకానికి గుడ్ ఫ్రైడేకి ఉన్నటువంటి రిలేషన్షిప్, ఆ యొక్క సంబంధాన్ని మనం ఖచ్చితంగా చూడాలి. మరి తీర్పులోనికి నువ్వు వచ్చేటప్పుడు మరి నీకు ఇవ్వబోయే తీర్పు ఏంటి, నువ్వు జీవించినటువంటి జీవితాన్ని బట్టి అనంటే నీకు ఇచ్చే తీర్పు ఏంటంటే, నువ్వు బాగా ఆలోచిస్తే నరకానికి వెళ్ళిపో. నువ్వు పాపపు జీవితాన్ని దేవునికి అయిష్టకరంగా నువ్వు కనుక జీవిస్తే నువ్వు ఆ తీర్పు ఏంటో తెలుసా? నరకానికి వెళ్ళిపోవాల్సింది. అదే తీర్పు దేవుడు ఇస్తాడు. అయితే నరకం ఎట్లా ఉంటుందో మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. వివరించిన కానీ వాక్యాలు మీ ముందు పెడతాను. దేవుడు మీ హృదయాలు ఈ వాక్యాలతో తెరవాలని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. మనం త్వరగా ముందుకు సాగిపోదాం. దానియేలు గ్రంథం 12:2 నరకం ఎలా ఉంటుంది, మరియు దానియేలు 12:2 మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. ఎలా ఉంటుంది అక్కడ? నిందపాలు చేస్తుంది నరకం. అది హేయమైంది. ఇందాక అన్న చెప్పాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడిని పాపి అయినటువంటి మానవుడు చేరుకోవాలి, చెయ్యి కలపాలనేటువంటి యేసు ప్రభు చూస్తూ ఉంటే, ఇలాంటి వాడిని నేను తాకనని దేవుడు అనుకున్నప్పుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. అంటే ఇలాంటి హేయమైన వాడిని నేను తాకాలి. అది హేయమైందంట. నరకం ఎట్లా నిందపాలు చేస్తుంది, చాలా హేయమైంది, దేవునికి అసహ్యమైంది నరకం. అక్కడ నిత్యంగా హేయులు అవుటకు అనే మాట రాయబడింది. తర్వాత మత్తయి సువార్త 3:12 మనం చదువుకుందాం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని. ఎట్లా ఉంటుంది నరకం? ఆరని అగ్ని. అది ఎప్పుడు ఆరిపోదు. అది నీ కళ్ళ ముందు ఉంచుతున్నాడు. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళాన్ని బాగా శుభ్రం చేస్తాడు, క్లీన్ చేస్తాడంతా. నువ్వు చెత్తలాగా పొట్టులాగా నువ్వు ఉండద్దు. ఒకవేళ ఉంటే క్లీన్ అయిపోతావు, కాలిపోతావు. అక్కడికి నువ్వు చేరుకుంటావు. అది ఆరిపోని అగ్ని అని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. మార్కు సువార్త 9:43-44 నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని నరికి వేయుము. నీ 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడివై జీవముతో ప్రవేశించుట మేలు. నీ అభ్యంతరపరిచేటి ఏమేమి ఉన్నాయో వాటిని తెగ నరుక్కో. అంటే నరికి పారేసుకో అని చెప్పి కాదు, దూరం అయిపో, వాటికి తెదించు వాటిని. ఆ అగ్ని ఆరని అగ్ని, అందులోకి వెళ్తే నువ్వు కాలిపోతూ ఉంటావు. ఆ వేదనను నువ్వు తట్టుకోలేవు. ఆ మాటే మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే, నరకంలో వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగంటే మరి భక్తులు చెప్తున్నారు, పురుగంటే ఏంటి? పురుగంటే మనస్సాక్షికి లెక్క వేశారనమాట. పురుగంటే మనస్సాక్షి కింద వేశారు. అది నిన్ను తొలిచి వేస్తూ ఉంటుందట. నిజంగా పురుగు కాదు, ఒక లాంటి పెయిన్, ఒకలాంటి నొప్పి. అదేం చేస్తుందంటే నిన్ను బాధకు గురి చేస్తూ ఉంటుంది. ఆ బాధకు గురి చేస్తే పురుగు తింటూ ఉంటుంది కదా. పురుగు ఏం చేస్తూ ఉంటుంది? వాస్తవానికి తినేస్తూ ఉంటుంది.
తింటూ అది బాధ కలిగి చేస్తూ ఉంటుంది. ఒకలాంటి పెయిన్, ఒకలాంటి నొప్పి, ఒక రకమైనటువంటి బాధ అక్కడ నీకు కలగజేస్తూ ఉంటుంది. సో అక్కడ అగ్ని ఉంది. అగ్నితో పాటు ఇంకా నిన్ను ఏదో తినేస్తూ ఉంటుంది అన్నమాట. అగ్నితో పాటు నిన్ను ఇంకా ఏదో తినేస్తూ ఉంటుంది. నువ్వు చేసినటువంటి మిస్టేక్స్, నువ్వు చేసినటువంటి తప్పులు అవన్నీ కూడా ఆ నరకంలో నిన్ను జ్ఞాపకం చేస్తూ మనస్సాక్షి ఏం చేస్తుంది తెలుసా? నిన్ను తినేస్తూ ఉంటుంది, పూర్తిగా తినేస్తూ ఉంటుంది, బాధను కలిగజేస్తూ ఉంటుంది. అగ్నితో పాటు అది నొప్పిని కలిగజేస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 25:30 అంటాడు, మరియు పనికి మాలిన దాసుని వెలుపటి చీకటిలో త్రోసివేయండి. ఏమంటున్నాడు? వెలుపటి చీకటి బయట సిద్ధం చేశాడు, పటిష్టం చేశాడు నీకోసం. ఆ వెలుపటి చీకటిలో సిద్ధం చేసినటువంటి అక్కడికి ఏం చేయండి? తోసివేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట మత్తయి 20:30. ఈ రెండు మరి చీకటి, వెలుపటి చీకటి, అగ్ని ఎలా ఉంటాయంటే ఎలా కలిసి ఉంటాయి అది మరి తెలియదు. నేను కూడా కొంత ధ్యానించాను. కానీ బ్లాక్ ఫైర్, మరి అగ్ని అంటే కాస్త వెలుగుగా ఉంటుంది, చీకటి, ఈ రెండు ఎలా ఉంటాయి? చీకటి, అగ్ని, చీకటి కలిసి ఎలా ఉంటాయి? మరి ఒక రకమైనటువంటి బ్లాక్ ఫైర్ అని నేను అనుకుంటున్నాను. దేవుడు సిద్ధం చేశాడు సల్ఫర్ ఫైర్, పటిష్టం చేశాడు దేవుడు. సో పాతాళ లోకమందలి ఆ కటిక చీకటికి వెళ్ళినటువంటి బిలంలో ఏం చేయాలి? త్రోసివేయండి. అసలైతే ఈ దేవదూతలకి సిద్ధం చేశాడు కదా, పడిపోయినటువంటి దేవదూతలకి సిద్ధం చేసింది. కానీ ఏం చేశాడు? మనిషి తప్పు చేసి ఆ దేవతలకు పడిపోయినటువంటి దేవతలకు సిద్ధం చేసినటువంటి ఆ నరకంలోనికి, అంటే ఏం చేస్తున్నారు? వాటిని వారు అవి అవి పడిపోయిన వాటిని అనుసరించే వాటిని మనుషులు ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు, వాటితో పాటు వెళ్ళిపోతూ ఉన్నారు. అంతే కదా, ఈ లోకాన్ని అనుసరిస్తున్నారు, లోక పద్ధతులను అనుసరిస్తున్నారు. ఈ యొక్క శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలను మీరు కావాలని కోరుకుంటున్నారు, కొని తెచ్చుకుంటున్నారు. అవి వెళ్ళే మార్గంలో వాటి కోసం సిద్ధం చేసినటువంటి ఆ యొక్క నరకానికి వెళ్ళిపోవాలని మీరే ఇష్టపడుతున్నారు. సో మరి ఆ ప్లేసు ఎలా ఉంటుందో మనం చూసాము. అది అగ్నితో మండుతూ ఉంటుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. మరి నింద పొందిన వారు బాధపడుతూ ఉంటారు. నిందను అనుభవిస్తున్నటువంటి వారు ఏం చేస్తూ ఉంటారు? అక్కడ బాధ పడుతూ ఉంటారు. సో అక్కడ అగ్ని ఉంది, మరి చీకటి ఉంది, వేదన ఉంది, నిందుంది, చావని పురుగు. అక్కడ ఎంతో భయంకరమైనటువంటి స్థితి అక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఇక్కడ మరి ఈ రెండింటితో పాటు శిక్ష, యాతన, బాధ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఇంకేదో అక్కడ ఉంది. అది మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ చూసుకుందాం. అది ఆ సిలువలో కనబడే 4వ మాటలో మనకు కనబడతా ఉంది. ఎవరైనా మనిషి చేసినటువంటి పాపాలకు లెక్క చెప్పి దేవుని న్యాయపీఠంలో తప్పకుండా నిలబడి తీర్పు గుండా వెళ్ళాల్సిందే. ఆ తీర్పే నరకం అని మనం చూసుకున్నాం. అయితే ఆ నరకంలో పళ్ళు కొరుకుతూ, ఏడుస్తూ, కేకలు వేస్తూ, మరి ఆ అన్ని పెయిన్స్, అన్ని బాధలు మరి మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ అన్ని పెయిన్స్, అన్ని బాధల కంటే ఇంకా ఘోరమైనటువంటి బాధ ఏంటో మనం చూడబోతున్నాం. ఏంటి అంటే, ఇదిగో నేను జీవం నుండి వేరైపోయాను. ఏంటి? నేను జీవం నుంచి వేరైపోయాను. ఇది ఘోరమైనటువంటి బాధ అండి. జీవం నుంచే కాదు, జీవాన్ని కలగజేసినటువంటి ఆ దేవుడి నుంచే నేను దూరం అయిపోయాను. ఈ అగ్నిలో ఈ యాతన, ఈ బాధ, ఈ నొప్పి, ఈ పురుగు తినివేయటం, దీని అన్నిటికంటే నిన్ను బాగా బాధపరిచేది ఏంటో తెలుసా? ఇదిగో జీవం నుంచి దూరం అయిపోయాను. జీవాన్ని నుంచి కాదు, జీవాన్ని కలగజేసినటువంటి దేవుడి నుంచే నేను దూరం అయిపోయాను. ఇది భయంకరంగా నిన్ను వేధిస్తూ ఉంటుంది. ఇది ఘోరమైనటువంటి వేదన. జీవం ఇవ్వగలిగినటువంటి దేవుని నుంచి దూరం అయిపోవటం ఎంత ఘోరం, ఎంత వేదన. అక్కడి నుంచి ఆ నరకం నుంచి నువ్వు అరుస్తూ ఉంటావు. అయ్యో, మహా
గొప్ప దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు, ఆయన లక్షణాలు, గుణలక్షణాలు, ఆయన మహిమ, ఇదంతా ఆలోచన వస్తూ ఉంటుందంట. ఒక బొట్టైనా, ఆ జీవపు ఊటన ఒక బొట్టైనా నేను రుచి చూడలేనా? ఒక బొట్టైనా మహిమను నేను రుచి చూడలేనా అనేటువంటి వేదన నేను తినేస్తూ ఉంటుంది. ఎన్ని బాధల కంటే ఈ కాలిపోవటం, అరవటం, నొప్పి, పురుగు తినివేయటం, వీటన్నిటికంటే ఘోరంగా నిన్ను బాధపరిచేది జీవం గల దేవుని నుంచి నేను వేరైపోయాను. ఒక్క అవకాశమైనా లేదంటే లేదు. అక్కడికి వెళ్ళినవాడు ఎప్పుడు తిరిగి రాడు. అవకాశం లేదు. శిలువ వైపు చూడకుండా నీ వీపును చూపించి కనుక నువ్వు తిరిగి వెళ్ళిపోతే మరి ఏ అవకాశం లేదు. నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, నువ్వు రాజువైనా, గొప్ప ధనం గలవాడిన, పేరు ప్రఖ్యాతులు ఉన్నా, ఎంత గొప్పవైనా కావచ్చు, భూమి మీద నువ్వు ఎంతైనా సంపాదించుకోవచ్చు. నేను ఇంత డబ్బిస్తాను నీకు, అయ్యా నన్ను అక్కడ తీసుకెళ్ళంటే అసలు ఎవరు తీసుకెళ్ళేవాడు ఉన్నాడు? మధ్యవర్తి బ్రోకర్లు ఎవరు ఉండరు అక్కడ? ఎవరుండరు? ఆలోచించండి. నరకం ఎంత సిద్ధం చేశాడు పటిష్టంగా దేవుడు. జీవం కలిగినటువంటి దేవుడి నుంచి వేరైపోవడం ఎంత ఘోరమైనటువంటి విషయం. శిలకు వీపు చూపించి వెళ్ళిపోవటం ఎంత ఘోరమైనటువంటి విషయం. ఇంకా అటువంటి పాపంలోనే నువ్వు కూరికిపోతే గనుక నువ్వు నరక మార్గంలో నువ్వు ఉన్నట్టే. సపరేషన్ జరుగుతూ ఉంది, విపరీతమైన బాధ ఉంది. మరి ఇంకా అదేంటో చెప్పమంటారా? అయ్యో, కృపగల దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, కరుణగలిగినటువంటి దేవుడు, ప్రేమగలిగినటువంటి దేవుడు చాలాసార్లు నన్ను పదే పదే పిలిచాడు. పదే పదే తన వాక్యాన్ని నా యొద్దకు తీసుకొచ్చాడు. ఈ పాపంలో నీవు ఉండవద్దు అని చెప్పిన దేవుడు, నేను ఆ మాటను ధిక్కరించాను. ఎంతోమంది సేవకుల్ని పంపించాడు, పనివారిని పంపించాడు నా దగ్గరికి. ఆ ప్రేమను నాకు తెలియజేశారు. ఆయన ఎంత ప్రేమ చూపించాడు తెలియజేశారు. ఈయన నేను నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉందని చెప్పారు. నేను ఎలా ఈ మాటను ధిక్కరించాను అని ఆ కృపగల దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ వేదన పడుతూ ఉంటారంట, బాధ చెందుతూ ఉంటారంట. ఎగ్జాక్ట్గా ఈ వేదన దేవుని నుంచి వేరైపోవటం, జీవం గల దేవుని నుంచి వేరైపోవటం ఆ 4వ మాటలో జరిగింది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని చెయ్యి విడిచిపెట్టడం తండ్రి అనేటువంటి దేవుడు, నా దేవా నీవు నన్ను ఎలా ఎడబాపు అనేది జరిగింది. ఇంతకుముందు మనం జైలు గురించి మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందా? ఫస్ట్ జైలు గురించి, క్రైమ్ చేసినటువంటి వ్యక్తి ఏం ఆలోచన చేస్తాడు? జీవిత ఖైదు వేశారు, తీసుకెళ్ళి లోపటేశారు, శిక్షిస్తున్నారు, కొడుతున్నారు, బాధ పెడుతున్నారు కొంత. దాని గురించి ఆలోచిస్తాడా? నా భోజనం బాగాలేదు, పడుకునే బెడ్ బాగాలేదు, అసలు ఏంటి దాని గురించి ఆలోచన చేస్తాడా? ఇక్కడ వాతావరణం బాగాలేదు, కాదు, తను వీచి వచ్చినటువంటి కుటుంబం గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ వేదన, అయ్యో నా బిడ్డలకు దూరం అయిపోయాను, నా కుటుంబానికి నేను దూరం అయిపోయాను, నా బిడ్డ, నా భార్య ఎలా ఉందో అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాడు, వేదన పడుతూ ఉంటాడు. ఒకలాంటి దుఃఖం, ఊపిరి ఆగిపోయే దుఃఖం పడుతూ ఉంటాడు. తనకి తిండి గురించి ఆలోచన లేదు, ఎవరో కొడుతున్నారు, హింసిస్తున్నారు అనేటువంటి ఆలోచన లేదు. అంతకంటే ఘోరమైనటువంటి వేదన, నా బిడ్డలకు దూరం అయిపోయాను. అదే ఇక్కడ జరుగుతుంది. జీవం కలిగినటువంటి, జీవం ఇచ్చేటువంటి దేవుని నుంచి నేను వేరైపోయాను, అది వేదన. సిలువలో 4వ మాటలో ప్రాముఖ్యమైనటువంటి విషయం అక్కడ ఉంది. తండ్రి ఎడబాసాడు. తండ్రి నా చెయ్యి నువ్వు ఎందుకు విడిచాడండి? దేవుడు చెయ్యి ఎవరి కోసం విడిచాడు? నీకోసం, పాపం అయినటువంటి నీ కోసం, నా కోసం దేవుడు యేసుక్రీస్తు చెయ్యి విడిచిపెట్టాడు. వేదన, దుఃఖం. ఇంచుమించు 9 గంటలకి సిలువేశారు. 9 గంటల నుంచి 12 గంటల వరకు
మరి ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం చూసుకుందాం. 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన మౌనంగానే ఉన్నట్టుగా మనకు కనబడతా ఉందన్నమాట. ఒకవైపు దేవుని ఉగ్రతను తాగుతూనే, దేవుని కుమారుడు వెళ్ళవలసినటువంటి మార్గంలో వెళ్తూనే, ఆ యొక్క బాధను అనుభవిస్తూనే, ప్రజలు దూషణలు, ఆ మాటలు అవన్నీ వింటూ ఆ నిందను అనుభవిస్తూనే సిలువకెక్కినటువంటి దేవుడు ఒకవైపు మరి చూస్తే క్రింద ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నటువంటి దేవుని మహిమను చూడలేనటువంటి ఆ యొక్క ఇశ్రాయేల్ కోసం ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, దయచేసి వీరిని క్షమించు. ఆ బాధ, ఆ యాతన, ఆ వేదన పడుతూనే సిలువలో ఆ ఉగ్రత పాత్రను తాగుతూనే ఏం చేస్తున్నాడంటే, అయ్యా, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడు. రెండోది, తన తల్లిని అప్పచెప్తున్నాడు. ఇదిగో ఈయన కుమారుడు యోహాను, ఈవిడే నీ తల్లి అని భద్రత తల్లికి కలుగజేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. తర్వాత శిలువపై దొంగకి ఏం చేస్తున్నాడు? క్షమించి ఏం చేస్తున్నాడు? ఇదిగో, నువ్వు రేపు నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు, నువ్వు నాతో ఉంటావు, ఆ నిత్య జీవంలో నీవు ఉంటావు అని చెప్పి అంటున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు నా దగ్గరే ఉంటావు, నా నుంచి ఇక నిన్ను ఎవరు వేరు చేయలేరు అని ఆ శిలువ నుంచి వేదన పడుతూనే ఆయన దగ్గరికి నిజంగా వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని ఎవరు వేరు చేస్తారు? ఎవరు వేరు చేయలేరు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారిని ఎవరు వేరు చేయలేరు. నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఈ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి. ఎస్, నాతో ఉంటాడు, పరలోకంలో ఉంటారు, ఇక నిన్ను ఎవరు కూడా వేరు, ఈ ప్రేమ నుంచి ఇంకెవరు కూడా నిన్ను వేరు చేయలేరు. ఏది వేరు చేస్తుంది? ఇంకా ఏది కూడా వేరు చేయలేరు ఈ ప్రేమ నుంచి. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎంతటి ఘోర పాపిని ఆయన క్షమిస్తాడండి. ఎటువంటి వారినైనా క్షమిస్తాడు. దొంగకు ఆ క్షమాపణ దొరికింది చివరిలో. నరకాన్ని మీరు చూడండి ఎంత ఘోరంగా ఉందో. అందులోకి మీరు వెళ్తారా? మీ ఇష్టం. వెళ్తే కనుక తిరిగి వచ్చే అవకాశం అక్కడ లేదు. రండి, యేసు ప్రభు దగ్గరికి రండి, ఆయన క్షమిస్తాడు. ఎంత ఘోరటి పాపనైనటువంటి క్షమిస్తాడు. దొంగ ఎన్ని మడ్డలు చేశాడు, ఎంతమందిని మానభంగాలు చేశాడు, ఎంతమందిని పాడు చేశాడు, తన ఇష్టానుసారంగా బ్రతకలేదా? చివరి మూమెంట్లో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఎంత ఘోర పాపిని అని వేడుకున్నప్పుడు క్షమించాడు. క్షమించి నాతో ఉంటావు అని దేవుడు మిమ్మల్ని కూడా ఆయనతో ఉండటానికి పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఎటువంటి పాపం చేసినా పర్లేదు, ఎంత ఘోరమైన పాపమైనా నాడు పాపం నువ్వు ఆయన ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు కారిస్తే నీ పాపాలు క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. క్షమించి ఆయన పరలోకం చేర్చుకుంటాడు. తర్వాత ఆ బాధ, మరి ఆ వేదన మరి అనుభవిస్తూనే, ఆ ఉగ్రత పాత్రను తాగుతూనే మరి దేవుడు క్షమించటం, ప్రార్థించజేయటం, తర్వాత తల్లిని భద్రపరచటం, దొంగను మరి పరలోకానికి నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావని దొంగను క్షమాభిక్ష పెట్టి దొంగను చేర్చుకోవటం, ఇవన్నీ మరి జరుగుతూ ఉంటాయి. మనం ఎప్పుడు ఆ పలికినటువంటి ఆ మాటలు చూస్తూ ఉంటాం. తర్వాత ఆ మేకులు ఎలా కొట్టారో దాన్ని వివరించుకుంటాం, ముళ్ళ కిరీటం గురించి వివరించుకుంటూ ఉంటాం. తర్వాత ఆ సిల్వ గురించి, వాటి గురించి, కొరడా దెబ్బల గురించి ఎలా తయారు చేశారు, చాలా నేను విన్నాను అనమాట. ఇవన్నీ వివరించి చెప్తూ ఉంటారు, దాని అర్థాలు చెప్తూ ఉంటారు. అన్నీ ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అవి చెప్పాలి. అంతకంటే ముఖ్యంగా ఏం చెప్పాలంటే, సిలువలో ఏం చేరిందని అంటే, నరకంలో ఉన్నటువంటి బాధ ఒక్కసారి చేరింది. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనుభవిస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ బాధను అనుభవిస్తున్నాడు. అంతకంటే గొప్ప వేదన ఒకటి అనుభవించే సమయం వచ్చింది. లాస్ట్ ప్రేయర్ ఆయన మరి ఆ యొక్క పాత్ర, తండ్రి మరి ఈ పాత్రను నీ చిత్తమైతే నా ఇద్దరి నుంచి తీసిపోయి, ఆయన నీ చిత్తం అని చెప్పి లాస్ట్ సప్పర్లో మరి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. ఒకసారి ఆ మాట మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 27:45లో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను.
చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఓకే. ఈ మాటకు ముందు, సిలువ వేయబడే ముందు ఒక మాట మరి మనం చూసుకుందాం. మత్తయి సువార్తనే 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఇంకా ఆ కింద కూడా మనం చదువుతాం. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇంకా ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి, వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. చాలండి. 3 సార్లు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. మరలా వెళ్తాడు. అక్కడ కనబడతా ఉంది ఉగ్రత పాత్ర, ఆ గిన్నె. ఆ గిన్నెలో ఉంది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తాగాలి. ఏంటి ఉగ్రతను ఆల్రెడీ దేవుడు సిలువలో ఏం చేస్తున్నాడు? కుమ్మరించడం జరుగుతుంది. ఇంకా అంతకంటే వేదన కలిగించేది యేసుక్రీస్తుని ఏంటంటే, దేవుడు ఆ సమయంలో చేయి విడిచిపెట్టడం. అందుకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైనటువంటి వేదన చూసారా? ఎంత భయంకరమైనటువంటి వేదన. ఇందాక మనం మాట్లాడుకున్నాం, జీవం గల దేవుడి నుంచి వేరై పోవటం. ఎడబాటు అనేది ఎంత ఘోరమైంది, ఎంత పెయిన్ కలగజేస్తుందో, ఎంత నొప్పిని కలగజేస్తుందో తెలుసా? అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తే దాన్ని అనుభవించాడు. అది కుమారునికే తెలుసు, అది తండ్రికి మాత్రమే తెలుసు. అది ఎంత ఘోరమైందో, ఎంత వేదన కలిగిందో నరకాన్ని. దాన్ని ఎలా సిద్ధం చేశాడో దేవుడు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఈ మాటలు కళ్ళ ముందు ఎందుకు తీసుకొస్తున్నాడు నరకాన్ని గురించి? ఆ వేదన అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆ 4వ మాటలో అనుభవించాడు. అది ఘోరమైనటువంటి వేదన. తండ్రి నుంచి ఎడబాటు. నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? అన్నీ భరించాడు, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రభా, నువ్వు ప్రేమించినటువంటి పిల్లల కోసం నేను వచ్చాను, అది నీ చిత్తం, నీకు ఇష్టం. నువ్వు వారిని ప్రేమించావు, వారి పట్ల జాలిపడ్డావు, వారు పరలోకం చేయాలనుకున్నావు. అవన్నీ నేను వారి కోసం నేను భరిస్తాను, అవన్నీ ఆ నిందలన్నీ నేను అనుభవిస్తాను అని చెప్తున్నాడు. 12 గంటల నుంచి 3 గంటల వరకు అంత మౌనం ఉంది. కటిక చీకటి. ఆ మధ్యలో మరి ఏం జరిగిందో తెలియదు. 3 గంటలకి ఏమన్నాడు? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? ఎడబాటు అది జరిగింది. ఆ వేదన జాగ్రత్త తట్టుకోలేనటువంటి వేదన అండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం, అయ్యో ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, కన్నగల దేవుని, ఆ దేవునికి నేను ఎట్లా దూరం అయిపోయాను. తొలిచేస్తూ ఉంటుందంట నరకంలో. ఈ అగ్ని కంటే, ఈ కాలటం కంటే, పురుగు తినివేయటం కంటే, దీనికంటే మరి ఎక్కువ బాధ కలిగేసేది అదే. అయ్యో, నేను భూమి మీద ఉన్నప్పుడు నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను? దేవుడు చెప్పినటువంటి విషయాలు నేను ఎందుకు పాటించలేకపోయాను? నేను ఎందుకు ఇలా జీవించాను? ఎలా పడితే అలా. జాగ్రత్త. మీరు అదే పాపంలో కనుక కొనసాగుతూ ఉంటే, దేవుని సిలువను చులకన చేసి మరి మీరు ఆయనకు వ్యతిరేక దిశలో వెళ్తున్నారు, ఆ పరలోకానికి దూరంగా మీరు వెళ్ళిపోతున్నారు అని అర్థమిస్తూ ఉంది. సిలువను చులకన చేసిన వారు ఎలా ఉంటారు? వాళ్ళకి వెర్రితనంగా కనబడుతుందని చెప్తున్నారు. అక్కడ బయట మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నువ్వేం చేస్తున్నావనంటే, నువ్వు పైకి ఆ మెరుపు పూసుకొనే లోపట మాత్రం నువ్వు క్రీస్తుని అవమానపరిచే విధంగా నువ్వు ఉన్నావని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఒకవేళ అలా ఉంటే నీ జీవితాన్ని ఇప్పుడు నువ్వు
మార్చుకో. ఆ మహిమలో నువ్వు ఉండాలి అని అనుకుంటే ఈ పాపం నుంచి నువ్వు వేరైపో. ఈ అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి, చీకటి రాజ్యపు శక్తుల నుంచి నువ్వు వేరైపోవాలంటే ఇదిగో ఆ ప్రేమ కుమారుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని, ఆ సిలువను నువ్వు చేరుకోవాలి. ఆ సిలువను నువ్వు అత్తుకోవాలి. అనుకూలమైన సమయం ఇది, రక్షణ దినం. చెప్పలేము, బయటికి వెళ్ళి దాటిపోయావో, ఇదే పాపంలో ఉండి నువ్వు కనుక చచ్చిపోతే నరకానికి వెళ్ళాల్సిందే. వెళ్ళినవాడు తిరిగి రాలేడు. నువ్వెంత ప్రయత్నం చేసినా నువ్వు తిరిగి రాలేవు. ఎంత ప్రయత్నం చేసినా తిరిగి రాలేవు. జాగ్రత్త. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దివి నుంచి భూమికి దిగి వచ్చింది. నువ్వు ఒక అపరాధివి, పాపివి. అందులో నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. ఇంకా నిన్ను నువ్వే విడిపించుకోలేవు. నిన్ను విడిపించాలంటే మధ్యవర్తి రావాలి. వాస్తవానికి నువ్వు హెల్కి, నరకానికే నువ్వు పాత్రుడవు. వాస్తవానికి నువ్వు నరకానికే పాత్రువు. నీ హృదయం అంత ఘోరమైనటువంటి వ్యాధి గలది. అది మోసం చేసేది, ఇతరుల్ని మోసం చేస్తుంది. చివరికి నిన్ను కూడా హృదయం మోసం చేస్తుంది. నువ్వు విడిపించుకోలేవు. నువ్వు తప్పించుకోలేవు. అసలు నీకు సాధ్యపడదు. నువ్వు ఆలోచించుకో, ప్రక్షాళన చేసుకో. నువ్వెంత ఘోరమైనటువంటి పాపివో. అది హృదయం నిన్ను ఎన్నిసార్లు మోసం చేసిందో, ఎక్కడ మోసం చేసిందో, ఎన్నిసార్లు నేను పాపంలో పడేసిందో. ఆ పాపం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే కష్టం. కట్టుబడి ఉన్నాయి, నీ చేతులు కట్టబడి ఉన్నాయి, చుట్టూ కట్టబడి ఉంది, అసలు ఊపిరాడకుండా కట్టబడి ఉంది. నువ్వు విడిపించుకోలేవు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తే రావాల్సి వచ్చింది. న్యాయవంతుడు, సత్యమైనటువంటి దేవుడు. ఆయన నిజంగా న్యాయవంతుడే. శిక్షించాలి, శిక్షకే పాత్రలో. శిక్షించకపోతే దేవుడు అన్యాయస్తూ అవుతాడు. వాస్తవానికి నువ్వు ఆ నరకానికి అర్హురాలి. వాస్తవానికి శిక్షించాలి. కానీ ఒక పక్క ప్రేమ, ఆయన అపారమైనటువంటి ప్రేమ, గుణలక్షణాలు, మరి అది కూడా ఉంది. అయ్యో, నేను పలాని అనిల్ను నేను రక్షించుకోవాలి, మరి ఎట్లా? కానీ ఆ వ్యక్తిపై ఇంకొక పక్క దేవుని న్యాయమైన తీర్పు ఉంది. ఖచ్చితంగా నువ్వు నరకానికి, ఆదాము చేసినటువంటి పాపం అది కొనసాగుతుంది, సంక్రమిస్తూ ఉంది. దేవుని యొద్దకి నిన్ను చేరకుండా అది ఆపుతుంది. దానికి శిక్ష ఖచ్చితంగా పడాలి. ఒకవేళ శిక్షించకపోతే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. మరి వాస్తవానికి దేవుడు అన్యాయస్తుడు అవుతాడు శిక్షించకపోతే. ఖచ్చితంగా నేను శిక్షించాలి. మరి శిక్షించాలంటే శిక్ష ఏంటంటే ఇదిగో, నువ్వు చేసినటువంటి నేరానికి, తప్పులకు నువ్వు ఆ నరకానికే పాత్రుడు, అంతే, అదే శిక్ష. మరి దాని నుంచి తప్పించబడాలి. ఎట్లా? ఒక పక్క ప్రేమ, డానియేలును రక్షించుకోవాలి. అందుకే ఆ ఉగ్రతంతా ఎవరి మీద వేశారో తెలుసా? భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతున్నటువంటి మన ప్రభు అయినటువంటి, తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద ఆ న్యాయమైన తీర్పు, ఆ ఉగ్రత అక్కడ పడింది. నా పాపాలన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. ఆ ఉగ్రత, నీకు పడే ఉగ్రత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు భరించి ఆ మహిమను, ఆ నీతిని ఏం చేస్తాడు? నీకు ఇచ్చాడు, నీకు ఆపాదింపజేశాడు. ఎందుకంటే పాపానికి దాసుని అని సెలవిస్తుంది వాక్యం. ఇప్పుడు నీవు నీతికి దాసుడివి, దాసురాలివి, ఆయన బిడ్డవయ్యావు. ఎంత గొప్ప ఆధిక్యత దొరికింది నీకు, నాకు. ఎంత గొప్ప రక్షణ దొరికింది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయవద్దు అని చెప్పి వాక్యం సెలవు. నిర్లక్ష్యం నువ్వు బ్రతకవద్దు. నిర్లక్ష్యం నువ్వు బ్రతకడానికి లేదు. జాగ్రత్త. నరకం ఎంత భయంకరమైందో చిన్నగా మీకు చూపించాను, జ్ఞాపకం. అందులోకి ఎవరు వెళ్ళకూడదండి. అందులోకి ఎవరు వెళ్ళకూడదు. బయట మనం కనబడితే వాళ్ళని బ్రతిమలాడాలి, రండి అందులోకి వెళ్ళదు. అది ఘోరమైంది. దేవుడు దాన్ని ఘోరంగా సిద్ధం చేశాడు. ఘోరమైన యాతన, వేదన కలిగింది. మనం అందరం బ్రతిమలాడాలి, వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఆ నరకం గురించి నీకు తెలిసినప్పుడు, అది ఎట్లా ఉంటుందో నీకు తెలిసినప్పుడు అందులోకి ఎవరు వెళ్ళాలని కోరుకుంటా? ఎవరు వెళ్ళాలని కోరుకోవద్దండి. మనం వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. వారు బ్రతిమలాడాలి, వెళ్ళి ప్రభువైనటువంటి సిలువ ఎద్దుకు వారిని పిలవాలి, మనం ఆకర్షించాలి. అందుకు నువ్వు సాక్షిగా బ్రతకాలి. బ్రతకలేకపోతే స్వార్థపరుడు అవుతావు. నువ్వు ఒక్కనివే వెళ్తే సరిపోదు. నువ్వు ఒక్కనివే ఆ ఫలాన్ని అనుభవిస్తే సరిపోదు. ఆ ఫలాన్ని వ్యాపింపచేయాలని కొలసీ పత్రిక సెలవిస్తుంది. ఆ ప్రేమను, ఆ సిలువ ప్రేమను అనేకులకు తెలియజేయాలని కొలసీ పత్రికలో సెలవిస్తూ ఉంది. ఎఫ్రా దాన్ని వ్యాపింపజేసినట్టుగా
కొలిసి సంఘము ఆ సువార్త ఫలాన్ని వ్యాపింపజేసినట్టుగా ఇదిగో ఈ సంఘము ఏం చేయాలంటే ఆ సువార్త ఫలాన్ని వ్యాపింపజేయాలి, అందరిని బ్రతిమలాడాలి, అందరినీ సంఘంలోకి చేర్చాలి, ఆ శిలువ యొద్దకు అనేకుల్ని నడిపించాలి. నువ్వు కూడా జాగ్రత్తగా నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి సుమా. సమయం లేదు, ఎవరిని మింగుదామని అది ఎదురు చూస్తా ఉంది సాతాను, దుష్టుడు. సులువుగా నువ్వు చిక్కులు పడిపోయే సమయం దగ్గరలోనే ఉంది. సులువుగా చిక్కులు పడిపోతావు, జాగ్రత్త. అందరినీ మనం పిలుద్దాం. గుడ్ ఫ్రైడే నరకం ఎట్లా ఉంటుందో మనకు చూసాం. అది ఆరని అగ్ని, పురుగు చావదు, బగ్గు బగ్గున మండుతుండేటువంటిది, నిత్యం నువ్వు యాతన పడేటువంటిది అది. దేవుడు నీ కళ్ళ ముందు ఈ వాక్యాలు ఉంచాడు. ఆలోచించుకో, నిన్ను నువ్వు ప్రక్షాళన చేసుకో. నువ్వు సాక్షిగా బ్రతకాలంటే అంతే, సాక్షిగా బ్రతకాలి. ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా నువ్వు సాక్షిగా బ్రతకాలి. చిన్న విషయాన్ని చెప్పి ముగించేస్తాను. చాలామంది నరకానికి ఇంకా దగ్గర చేసినటువంటి విషయం, అది చిన్నవారిలో సైతం నుంచి వృద్ధుల వరకు అది పట్టుకుంటుంది. అశ్లీలత. సెల్ ఫోన్ చేతిలో ఉంది, సాతాను నేను ప్రభావం పెట్టే సమయము. చాలామంది దానికి పట్టుబడ్డారు. ప్రోనోగ్రఫీ, అశ్లీలమైనటువంటి చిత్రాలు చూడడానికి వారి యొక్క మనసును ప్రేరేపించుకుంటున్నారు. ఆ పాపాన్ని ధ్యానించుకోవడానికి చాలామంది ప్రేరేపించుకుంటున్నారని ఒక సర్వేలో తేలింది. జాగ్రత్త సుమా, ముందే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. దానికి నువ్వు దూరంగా పారిపోవాలి, అశ్లీలతకు దూరంగా. మరి ముఖ్యంగా యవనస్తులైనటువంటి నాతోటి యవనస్తులైనటువంటి వారికి నేను చెప్పేది ఏంటంటే, ఆ యొక్క సెల్ ఫోన్లో దాంతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ అశ్లీలతకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. పాపం నిన్ను పట్టుకుంటుంది, నిన్ను ముక్కలు ముక్కలు చేస్తుంది, నీ మనస్సాక్షిని పీసులు పీసులు చేస్తుంటుంది. దేవునికి దూరంగా నిన్ను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం అది నిన్నేం చేస్తుందంటే ఊరిస్తూ ఉంటుంది. జాగ్రత్త, అది ఊరిస్తూ ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలని మరొక హెచ్చరిక చేస్తున్నాను. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు పట్టబడ్డారు. ఇప్పటి వరకు సర్వేలో తేలింది. దాన్ని ఆలోచిస్తూ మదన పడుతున్నారు, వేదన పడుతున్నారంట చాలామంది. ఒకవేళ అటువంటి వారు ఎవరైనా ఉంటే గుడ్ న్యూస్ ఏంటంటే, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇప్పటికైనా దేవుడు ఏమంటున్నాడంటే, నేను క్షమిస్తాను, నువ్వు కోల్పోయిన నెమ్మది, శాంతి, సమాధానము నేను నీకు ఇస్తాను, నువ్వెవరివైనా సరే రా అని పిలుస్తున్నాడు దేవుడు. తన కౌగిల్లోకి వచ్చి నీ పాపాలన్నీ నువ్వు ఒప్పుకోవాలి. ఇంకా ఎవరైనా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే, సొంత రక్షకునిగా మీరు అంగీకరిస్తే ఆ వేదనకరమైనటువంటి స్థలం నుంచి మీరు తప్పించబడతారు. అది ఒక వేదనకరమైనటువంటి స్థలం. పరమైనటువంటి యేసుక్రీస్తు మనందరినీ కూడా ఆయన ప్రేమించాడు. మనందరినీ కూడా ప్రేమించాడు. తన ప్రాణాన్ని పెట్టాడు. తనతో పాటు మనల్ని లేపాడు. తనతో పాటు మనల్ని ఆ యొక్క పరదేశంలో ఉంచుకున్నాడు. వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అపరాధాల చేత, పాపుల చేత చచ్చిన నిన్ను ఆయనతో కూడా ఏం చేశాడు? దేవుడు బ్రతికించుకున్నాడు. అయితే ఈ రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని గుడ్ ఫ్రైడే రోజు వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ వాక్యం మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. సిలువ అనేది దేవుని ప్రేమకు పరాకాష్ట. నరకం అనేది దేవుని పౌరుషానికి పరాకాష్ట. క్రాస్ ఈజ్ ద గాడ్స్ లవ్ అట్ ఇట్స్ పీక్, whereas hell is the God's wrath on its peak. దేవుని కోపం, ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియచేసేది నరకం. కాబట్టి అందుకే బైబిల్ పండితులు ఏం చెప్పారంటే, పరలోకం గురించి యేసు ప్రభు మాట్లాడిన దానికంటే నరకం గురించి ఎక్కువ మాట్లాడాడట బైబిల్లో. ఇంచుమించు 160 కంటే ఎక్కువ సార్లు కేవలం నరక ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి
ఆ నరకంలో ఎవరు పడకూడదనే గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడేని వాడుకున్న వాళ్ళే గుడ్ లైఫ్ కలిగి ఉంటారు. ఒకవేళ దాన్ని ఎవరు వాడుకోలేదో వాళ్ళ జీవితం అనంత నాశనంలోనికి వెళ్ళిపోతుంది. మంచిది. ఈ మాటలు నమ్మని వాళ్ళు నమ్మండి, నమ్మిన వాళ్ళు మరి కొంతమందికి అందించండి. మరి ఈ సమయంలో